77వ జాతీయ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ కమిటీ అధ్యక్షుడు దయ్యాల రమేష్, చిత్తూరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టిక్కా రామ్ల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఇది మన భారతదేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. అనంతరం పార్టీ శ్రేణులకు మిఠాయిలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఈరోజు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు. మనకు 1947లో స్వతంత్రం వస్తే మన రాజ్యాంగం నిర్మాణమయ్యి మన రాజ్యాంగాన్ని ఆమోదించింది 1950 జనవరి 26వ తేదీ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలాగే భారతదేశం రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా అవతరించిన రోజు కాబట్టి ఈ రోజు మనము జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు జనవరి 26వ తేదీ భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజుని మనం గొప్పగా ఒక పండగ వాతావరణంలో యావత్ భారతదేశం గర్వించదగ్గట్టు మనమందరం ఈ రోజు జరుపుకుంటున్నాము. ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ అప్పటికి కూడా బ్రిటిష్ పరిపాలన వ్యవస్థనే మనము కొనసాగించడం జరిగింది. అయితే 1950 జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు నుంచి ఈ దినం నుంచి మన యావత్ భారతదేశం మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగ బద్ధంగా మనము కొనసాగే పరిస్థితి వచ్చింది కాబట్టి పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని పూర్తిగా స్వేచ్ఛగా బతికేటటువంటి మన రాజ్యాంగం ద్వారా మనము పోతున్నాం కాబట్టి ఈ రోజుని మనము చాలా గొప్పగా జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భంగా మనకు ఆ రోజు భారత స్వతంత్రంలో పాల్గొనేటువంటి చాలా మంది మహనీయులు, స్వతంత్ర సమర యోధులు ఎంతో మంది ప్రాణ త్యాగం అయితేనేమి వారి యొక్క పోరాట ఫలితం అయితేనేమి ఈ రోజు మనము స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ముఖ్య కారణం వాళ్ళే. కాబట్టి మనము కూడా రాజ్యాంగబద్ధంగా మనము ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటూ ఈ భారతదేశంలో మనం ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై హింద్. ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను గుర్తించి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న వ్యవసాయ శాఖ అధికారి శ్రీ సత్యవాణి గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, వ్యవసాయ శాఖ కార్యాలయం, నెల్లూరు. ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో విశేష సేవలకు గుర్తింపుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ కొండేటి మాధవి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు సిబ్బంది, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, నెల్లూరు.